హలో గాయస్, యాక్చువల్గా అక్కడ మీరు చిన్న సర్ప్రైజ్ చూస్తారు మీరు. ఏమి థమ్స్ అప్ చేయండి, లేకుంటే మీ భువన్ ఛానల్కి స్వాగతం. యాక్చువల్గా ఇవాళ మా పంట పొలాలు మీకు చూపిద్దాం అన్నా. ఇవన్నీ కూడా ఇప్పుడు నాటుతాను అనమాట నేను. సో ఇవన్నీ కూడా నాటుతాను. ఇవన్నీ ఆల్రెడీ నాటినాక మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఒక 2 hours బాగా సాలిడ్ ఎఫర్ట్ పట్టింది. బిఫోర్ దట్ మేము చాలా చేసామన్నమాట. అవన్నీ చూడండి. కొత్తగా నేను భువన్ సాంగ్ కూడా ఒకటి కంపోజ్ చేశాను. ప్లీజ్ లిసన్ టు దట్ సాంగ్ అండ్ లెట్ మీ నో హౌ ఇట్ ఈస్. Gentle light, Boven's world feels calm and bright. From India roots to USA skies, a young heart learning, growing wise. Every day a new sunrise, in his story dreams arise. Real moments, simple and true. It's made proven, sharing with you. Life in motion, pure and free. This is where he's meant to be. Welcome to the journey we show. It's made proven, let it flow. యాక్చువల్గా నేను డ్రిప్ సిస్టమ్ పెడతాను అనమాట. ఫస్ట్ నార్మల్ సిస్టమ్ పెట్టాను, అది నార్మల్ స్ట్రైట్ పైప్ పెట్టాను అనమాట. జాయింట్ అది పని చేయలేదు, మళ్ళీ ఎల్ షేప్ది ఎదుక్కొని మళ్ళీ పెట్టాను అనమాట. అక్కడ చూస్తున్నారు కదా, ఎల్ షేప్ అది. ఈ ఎందుకు డ్రిప్ సిస్టమ్ పెడతానంటే, ఇక్కడ మాకు వాటర్ టెక్సాస్లో బాగా కొంచెం స్కేర్సిటీ. మన రాయలసీమ బ్యాక్గ్రౌండ్ కదా, సో అక్కడ కూడా మాకు వాటర్ చాలా స్కేర్సిటీ. వాటర్ ఇంపార్టెన్స్ నాకు తెలుసు. అండ్ ఆల్సో ఎందుకు వేస్ట్ చేయాలని వాటరు. ఆ పైప్ అంతా కలిపి $24 అది. 300 రూపాయలు అనుకోండి డ్రిప్ సిస్టమ్. తీసుకొచ్చి పెట్టానమాట. సో ఈజీగా ఉంటుంది మనకి. వాటర్ ఒక్కసారి పట్టానంటే మొత్తం ఒక 1 hour అలా పెట్టాను అనుకోండి. డ్రిప్ మొత్తం అంతా బాగా పెట్టవుతుంది అనమాట. ఏమంటే అది పెట్టడానికి కూడా మళ్ళీ ఒక 1/2 hour పైన అయింది. మొత్తం ప్రాపర్గా పెట్టి మళ్ళీ తొగి లోపల పెట్టి ఒక సైడ్ నుంచి వాటర్ పెడతాను అనమాట. ఇది చేసేటప్పుడే నాకు సర్ప్రైజ్ కనపడింది. అదే ఫస్ట్లో షేర్ చేసినా కదా, ఆలు వచ్చిందనమాట. అది ఆలు చెట్టే. అది మేమేం నాటలేదు, జస్ట్ నేను ఇంట్లో ఉండే ఆర్గానిక్ వేస్ట్ బయట వేస్తుంటే కినా స్లోగా చెట్లు వచ్చాయి. జనవరి నుంచి వచ్చాయన్నమాట, చలిలో కూడా వచ్చాయి. సడన్గా అది ఆలు చెట్టు కనపడేవాడికి బాగా సర్ప్రైజ్ అయినాం మేము. ఇంకా చాలా ఉన్నాయి కింద, లాస్ట్కి పీకలేదనమాట. కానీ ఇక్కడ మాకు ఆలు చాలా తక్కువ రేటు, $1కే ఒక 3-4 కూడా వస్తాయన్నమాట. ఏమంటే అవి కెమికల్స్ ఉంటాయి. ఇప్పుడు నాన్ కెమికల్ ఫ్రీ అనుకోండి. ఇది ఇంకా లేతగా ఉన్నాయి కృష్ణ. లేతవే చాలు, కట్ చేద్దాం. వేరే చెట్లు ఇంకొంచెం పెద్దగా కావాలి. ఇది ఏ బల పెరిగినాయి ఉన్నాయి పాపం ఎందుకు. యాక్చువల్గా పీకేస్తాం అనుకోండి అవి, ఎందుకంటే ఇప్పుడు కొత్త చెట్లు పెడతాను కదా. ఆలు ఏం పెద్ద అంత రేట్ కాదు, అందుకనే పీకేద్దాం అనుకోండి. సరే ఇంకా మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, సో అలా వదిలేసాను అనమాట. మా పిల్లలు కూడా వచ్చి హెల్ప్ చేశారు. అందరూ వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ హెల్ప్ అనుకోండి, 2 చేశారనమాట ఆ వర్క్ చేసే దానిలో. ఇది యాక్చువల్గా నేను ఫస్ట్ ఎర్రగడ్డల చెట్లు కూడా పెట్టాను అనమాట. అవి ఇంకా చిన్న చిన్న పిందులు వస్తున్నాయి అవి. సరే అవి కూడా ఇంకా పీకే దాని కాకుండా ఇంకా దాని మధ్యలోనే ఇప్పుడు చెట్లు పెట్టాను అనమాట ఫైనల్గా. సో అదంతా ఇంకా సెట్ చేస్తాను నేను. యాక్చువల్గా ఒకటి టెస్ట్ చేశాను అనమాట, ఎలా వచ్చింది ఎర్రగడ్డ అని. సో ఇంకా చాలా చిన్నగా వస్తుంది అనమాట. అది ఇంకా ఒక 1 month 2 months పట్టేటట్టు ఉంది. దాన్ని జస్ట్ పీకి టెస్ట్ చేశాను నేను, ఎలా వస్తుంది అనేది. ఇది నా దగ్గర ఇంకొక అవుట్లెట్ ఉంది కింద నుంచి, అది ఆఫ్ చేస్తాను అనమాట. ఇక్కడ ఇంకొక వాటర్ డ్రిప్ సిస్టమ్ ఉందన్నమాట. అవి నేను ముందు వాటర్ డ్రిప్ సిస్టమ్ డైరెక్ట్ కనెక్ట్ చేసింటే, కానీ వాటర్ ఆ టైమింగ్ నాకు సరిపోలేదు. సపరేట్గా దీనికి ఇంకో లైన్ లాగుదామని చెప్పి ఇంకా పాత వాటర్ డ్రిప్ సిస్టమ్ ఉంటే అవి రివర్స్ చేసి అవి క్లోజ్ చేశాను అనమాట. ఇవి చూడండి, దీన్ని కావాల్సిన ఒక ఎల్ షేప్లో కట్ చేస్తాను అనమాట నేను, 45 degrees యాంగిల్లో. అలా వాటర్ పెట్టేసి ఒక 1 hour అట్లా వదిలాను అనుకోండి, 1-2 hours ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చి అది మొత్తం బాగా వెట్ అయిపోతుంది అనమాట ఏరియా అంతా. అక్కడ చూస్తున్నారు కదా, ప్రతి 1 feetకి అవి డ్రిప్ ఉందన్నమాట. దానిలో చిన్నగా నీళ్ళు వస్తుంటాయి.
సో మనం క్లోజ్ చేసినాం కదా, ఇప్పుడు చెట్లు పెట్టేది కూడా నేను ఒక్కొక్కటి 1 ఫీట్ డిస్టెన్స్లో పెడదామన్నాను. సో చూస్తాను కదా మీరు, పెడతా అంటే కానీ మధ్య మధ్యలో వస్తుంది. అది కొంచెం నేను టైట్ కూడా చేయాలి. వేరే హోమ్ డిపోలో వెళ్ళి ఒక డివైస్ లాంటివి తీసుకొచ్చి టైట్ చేయాలన్నమాట. అది మన్ను లోపల ఎలా వస్తుందో చెక్ చేద్దామని చెప్పి చూస్తాను అనమాట, వెట్టుగుందా లేదా అని. సో అన్ని దగ్గరలో కూడా వాటర్ ఫ్లో అవుతుంది, ఎండ్ టు ఎండ్ అనమాట, ఈ చివరి నుంచి ఆ చివరికి. జస్ట్ ఒకసారి వెదర్ ప్రెషర్ అది సెట్ అయిందా లేదని. నా మీదంతా నీళ్ళు ఎగిరాయి కొంచెము, బట్ ఓవరాల్గా సెట్ అయిందనమాట. అక్కడ కూడా కొంచెం చెక్ చేస్తాను నేను. అది 1 ఫీట్ ఉండేకి ఏదైనా పైపు తీసుకొని కొలతకి 1 ఫీట్ అట్లా తీసుకొని చెట్లు నాటుదామన్నా. కరెక్ట్గా ఆ పైపు నాకే దొరికింది. అది కరెక్ట్ 1 ఫీట్ ఉంది. అది కరెక్ట్ నేను చెట్లు నాటేకి బాగా సరిపోయింది అనమాట అది పెట్టడానికి. ఖ్యాతి మాకి ఫుల్ టైం ఉందన్నమాట మాతో పాటు. భువన్ కొంచెంసేపు వచ్చాడు కానీ ఖ్యాతి ఫుల్ టైం ఉంది. అంతా ఒక రౌండ్ చదును చేశాను అనమాట. ఆ చదును చేసి తర్వాత మళ్ళీ గుంతలు తవ్వి చెట్లు పెట్టాను నేను. ఆ చదును చేసేటప్పుడు చీమలు చిన్న పుట్టు ఉండే, అది కూడా చిన్న కరిచింది చీమలు. బట్ ఓవరాల్గా అంతా చేశాను అనమాట. ఫైనల్గా చేసి మళ్ళీ గుంతలు తవ్వి 1 ఫీట్లో చెట్లు పెట్టాను అనమాట. ఫైనల్గా అక్కడ ఎక్కువ ఎండ పడుతుంది అనమాట. ఆల్రెడీ మీరు చూడొచ్చు పర్సిమాన్ ట్రీ కూడా ఉంది. అవి టమోటాలా ఉంటాయి బట్ తీయగా ఉంటాయి అనమాట. ఇప్పుడు మేము అక్కడ బెండకాయ చెట్లు పెడతాను. ఇవన్నీ కొనుక్కొచ్చిండేట అనమాట. ఒక బెండకాయ చెట్టు వచ్చి $2, అంటే ఒక 200 అనుకోండి, $200 అవి. బయట స్టోర్లోంచి కొనుక్కొచ్చాను అనమాట. అక్కడక్కడ ఇంకా ఆలు చెట్లు ఉన్నాయి, ఉల్లగడ్డ చెట్లు. సరే ఇంకా దాన్ని ఏం తీయాలి అని చెప్పి అలా కట్టేసాను అనమాట ఒక దారంతో. ఫస్ట్ బెండకాయ చెట్లు, తర్వాత గోంగూర చెట్లు, తర్వాత మిరపకాయ చెట్లు, అవి కూడా పెట్టాం మేము. And star flows into the sky. And summer was alive, going to the end of time. I can see the daylight. Eyes were perfect in the really end. Just so like a stranger, so far. ఇవి అది చిక్కుడుకాయల చెట్టు. అది అక్కడ పైన పందిరి కట్టా కదా, ఆ చివరి నుంచి అట్లా పైనకి పాకిస్తామని పెట్టాను. ఆల్రెడీ చిన్నగా పూత కూడా వచ్చింది చిక్కుడుకాయ చెట్టు. తొందరగా వస్తుంది అనమాట. యాక్చువల్గా మళ్ళీ ఎండ ఎక్కువ వస్తుంది. ఎండ ఎక్కువ వస్తేనా మళ్ళీ మాకు పూతంతా రాలిపోతూ ఉంటుంది అనమాట టెక్సాస్లో. ఫైనల్గా 2 అవర్స్ కష్టపడితే మొత్తం అన్ని పెట్టాము. ఇంకా ఫైనల్గా నీళ్లు పోస్తాను అనమాట. దీనిలో మళ్ళీ మాకు లాస్ కూడా ఉంటుంది. అంటే దీనిలో కనీసం ఒక 20 to 30% చెట్లు చనిపోతాయి అనమాట. మళ్ళీ వేరే తీసుకొచ్చి పెట్టాలి. మధ్యలో కొంచెం గ్యాప్ కూడా ఇచ్చాం మేము. మామూలుగా చెండుమల్లి పూల చెట్లు పెడతాం అనమాట మధ్యలో. జస్ట్ అలా మాకి బతుకమ్మ అప్పుడు కూడా మేము చాలా మందికి ఇస్తాం ఇక్కడ. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ పెద్దగా చూద్దాం.